భారతమాత ముద్దుబిడ్డలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయస్సులోనే చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ నాయకులు ఘన నివాళులర్పించారు. ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. కార్యక్రమాలకు ఇంద్రపాలెం డివైఎఫ్ఐ నాయకులు చిట్టూరు సాహిత్ అధ్యక్షతని కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా, చింతపల్లి అజయ్ కుమార్, డివైఎఫ్ఐ సతీష్, సీనియర్ నాయకులు చింతపల్లి ఉదయభాస్కర్, మన ఊరు మన బాధ్యత బేడిశెట్టి రాంబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లు ప్రాణాలర్పించారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విద్యార్థులను, యువకులను, కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన యువ నాయకులన్నారు. దేశానికి స్వాతంత్ర్యంతో పాటు సోషలిజం కూడా అవసరమని ఆనాడి భగత్ సింగ్ అన్నారన్నారు. నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం అత్యంత దారుణంగా ఇతర దేశాల మీద దాడులు చేయడం దారుణమన్నారు. వెనుజులా అధ్యక్షుడు మదురో ఆయన భార్యను అమెరికన్ మిలిటరీ అర్ధరాత్రి దాడి చేసి అరెస్ట్ చేసి న్యూ ఇయర్ జైల్లో పెట్టడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సీనియర్ నాయకులు చిట్టూరి విజయకుమార్, వాసు, కిరణ్, మంజన్, జగత్, సిఐటియు నాయకులు వాసంశెట్టి చంద్రరావు, పెంకే వీరభద్రం, ఏడుకొండలు, కె వీరబాబు, సత్యనారాయణ రెడ్డి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రాజుగురు, సుఖదేవ్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన విధానాన్ని కొనియాడిన సందర్భం మనం చూసాం. ప్రస్తుతం అమెరికా సామ్రాజ్యవాదం ఏ విధంగా ఉందో, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ప్రజల మీద విపరీతమైన ధరాభారాలు వేసి ప్రజలను మతం మత్తులో ఉంచి, దేశాన్ని మతం మత్తులో ముంచి, ప్రజలకు ఏమీ తెలియకుండా, ప్రజలు విప్లవాల వైపు, పోరాటాల వైపు వెళ్లకుండా, ప్రజలు ఎప్పుడు పనుల్లోనే శ్రమలోనే మునిగిపోయేలా చేసి పాలకులు వాళ్ళ పెత్తందారీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం దేశంలో ఉన్నటువంటి అతి తక్కువ ధనికులు మాత్రమే బ్రతికే విధంగా పాలన ఉంది తప్ప ప్రజాపాలన ఏమాత్రం లేదని మనకు తెలుస్తుంది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తుంది. దేశంలో ప్రజలంతా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళి దేశంలో ఒక మంచి విప్లవాన్ని తీసుకొచ్చి నిరుద్యోగం పైన, పేదరికం పైన అందరూ కలిసికట్టుగా పోరాడాలని డివైఎఫ్ఐగా పిలుపునిస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాలని స్వతంత్ర సమర యోధులుగా పోరాడి, స్వతంత్ర పోరాటంలో పోరాడి ప్రాణాలు అర్పించిన పరిస్థితి ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు చేశారు. అటువంటి పరిస్థితి, అటువంటి సామ్రాజ్యవాదమే ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ పెరిగిన సమాజంలో ఈ అమెరికా సామ్రాజ్యవాదం మళ్ళీ తీసుకొస్తా ఉంది. ప్రపంచ దేశాలన్నిటి మీద అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించుకునే విధంగా అమెరికా చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ప్రేరేపించే విధంగా అమెరికా చేస్తూ ఉంది. కావున మేము పిలుపునిస్తూ ఉన్నాం, ఈ దేశం యువత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ అమెరికా సామ్రాజ్యవాదాన్ని కొల్లగొట్టే విధంగా ఈ దేశంలో యువత కదలాలని, పోరాటాలు చేయాలని చెప్పి డివైఎఫ్ఐకి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో, రాష్ట్రంలో, మన గ్రామాల్లో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ డ్రగ్స్ ని నిర్మూలించాలి. ఈ డ్రగ్స్ నిర్మూలించాలంటే మన యువత అంతా కూడా ఒకే తాటికి రావాలి. ఒకే తాటికి వచ్చి ఈ దేశాన్ని తిరోగమనం వైపు, అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు నడిపించే ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల పట్ల మనం అందరూ కూడా పోరాడాలని చెప్పి డివైఎఫ్ఐగా పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐగా పిలిపిస్తా ఉన్నాం. యువత అంతా కూడా కదిలి రండి. డివైఎఫ్ఐగా అందరం కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడదాం, ఈ సామ్రాజ్యవాదకు వ్యతిరేకంగా పోరాడదాం అని చెప్పి తెలియజేస్తాం.